Hello everyone, how are you all? I hope you're all doing good. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదైనా ఒక వర్క్, ఒక యాక్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్లో అవ్వకుండా, పాస్ట్లో అవ్వకుండా, ఫ్యూచర్లో ఒక టైంకి ఈ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో నిన్న మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాం. ఏం ఎగ్జాంపుల్స్ అవి? ఇప్పుడు మీకు ఈ టైంకి మీరు ఇప్పుడు ఈరోజు సాటర్డే, సో టుమారో ఈజ్ సండే. రేపు మీరు మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్తారు. సో దట్ ఈస్ యువర్ ప్లాన్. మీరేమనుకుంటారు, ఈరోజు సాటర్డే కదా, రేపు మనం సండే రిలేటివ్స్ ఇంట్లో ఈ టైంకి ఆడుకుంటూ ఉంటాం, లేకపోతే ఈ టైంకి మూవీ చూస్తూ ఉంటాం. ఇట్లా మీరు అప్పుడప్పుడు డిసైడ్ అవుతుంటారు కదా, రేపు ఈ టైంకి నేను ఆడుకుంటూ ఉంటా, లేకపోతే తింటూ ఉంటాం, లేకపోతే ఇంకా ఎక్కడికైనా ఊరికి వెళ్తూ ఉంటాం, అట్లా అనుకుంటారు కదా. సో అటువంటి సెంటెన్సెస్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం డిస్కస్ చేస్తాం. సో దీనికి మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్, ఓకే, నెక్స్ట్ విల్ బి అనేది హెల్పింగ్ వర్బ్. సో నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఎలా తీసుకుంటాం? మెయిన్ వర్బ్ షుడ్ బి ఇన్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. దట్ మీన్స్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అంటే ఏంటి? ఇంగ్ ఫార్మ్. ఇంగ్ ఫామ్లో మనకి ఈ మెయిన్ వర్బ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ మ్యాటర్ని మనం చెప్పుకున్నాం కదా, ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలని. రిమైనింగ్ మ్యాటర్ని మనం ఇక్కడ తీసుకున్న ఈ వర్బ్ని ఇంకా ఈ హెల్పింగ్ వర్బ్ని మనం తీసుకున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఈ మ్యాటర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్ట్రా మనం ఒకవేళ పర్టికులర్ టైం పీరియడ్ ఉందనుకో ఎలా చెప్పుకుంటాం? బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అని చెప్పుకుంటాం. ఒకవేళ ఈ టైం కాదు, జస్ట్ ఒక ఇయర్నే మెన్షన్ చేయాలనుకుంటే బై నెక్స్ట్ ఇయర్ అట్లా చెప్పుకుంటూ ఉంటాం. సో దీంతో మనకి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనే టాపిక్ ఈ కంప్లీటెడ్. సో ఇన్ టుడేస్ క్లాస్ మనకి నెక్స్ట్ ఏంటి? ఇది సెకండ్ వన్ కదా సబ్టెన్సెస్లో. మనకి థర్డ్ సబ్టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో అవర్ నెక్స్ట్ సబ్టెన్స్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మనం ఈ రోజు క్లాస్లో ఏం చేద్దామంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి, దీనికి ఉన్న ఫార్ములా ఏంటి, ఓకే, ఒకవేళ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చే సెంటెన్సెస్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే, సో ఓకే, మన టాపిక్ ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో దిస్ ఇస్ అవర్ టాపిక్. అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మెయిన్గా ఏదైనా ఒక పని ఫ్యూచర్లో ఈ టైంకి అయిపోయింది, లేకపోతే అయిపోయి ఉంటుంది అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఇప్పుడు టైం ఏమో 3 అవుతుంది, ఓకే, టైమ్ ఈజ్ ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. నెక్స్ట్ డే సండే కదా, సో మీరేం చేస్తారు? 3 కల్లా మనం రెడీగా ఉండి గేమ్స్కి వెళ్ళాలి అని అనుకుంటారు. సో ఒకవేళ లేకపోతే ఇప్పుడు లంచ్ టైం అవుతుంది అనుకోండి, లంచ్ చేస్తూ ఉంటారు మీరు ఇంటి దగ్గర. ఇప్పుడు స్కూల్లో మీరేమనుకుంటారు? ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి నేను ఆల్రెడీ తిని ఉండేవాడిని, లేకపోతే తిని ఉండేదాన్ని అని మీరు అనుకుంటూ ఉంటారు. సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏదైనా ఒక వర్క్ ఫ్యూచర్లో ఈ టైంకి అయిపోతుంది, లేకపోతే అయిపోయి ఉంటుంది అని చెప్పుకోవడానికి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీనికి మనకి ఉన్న ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. సబ్జెక్ట్ ఈజ్ ఫస్ట్, నెక్స్ట్ విల్ హ్యావ్ అనేది ఏంటి? విల్ హ్యావ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఓకే, నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉంటుందంటే లాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, అంటే దట్ మీన్స్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. అంటే మీకు తెలుసు కదా, పాస్ట్ పార్టిసిపుల్ అంటే అయిపోయిన పాస్ట్ పార్టిసిపుల్. సో దట్ మీన్స్ మీకు తెలుసు కదా, పాస్ట్ పార్టిసిపుల్ అంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటాం? గాన్, కేమ్, వెంట్ అట్లా చెప్పుకుంటాం కదా. సో దీస్ ఆర్ ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్.
కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇట్లా మీకు పాస్ట్ ఆఫ్ ద వర్క్ ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో మనం ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుందామా దీన్ని బేస్ చేసుకొని. ఫస్ట్ we take subject as I. సో మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం సబ్జెక్ట్ అనేది ఐ తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ మనకేముంది, హెల్పింగ్ వర్బ్ అనేది విల్ హ్యావ్ అని ఉంది. ఐ విల్ హ్యావ్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉంది, పాస్ట్ పార్టిసిపల్. దట్ మీన్స్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఐ విల్ హ్యావ్. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ అనేది తెలుగులో అనుకుందాం. ఏం రాస్తాం, ఐ విల్ హ్యావ్ అంటే నేను రేపు ఈ టైం కల్లా నా హోంవర్క్ ఫినిష్ చేసుకునేవాడిని. ఓకే, దట్ ఈస్ ద సెంటెన్స్. నేను రేపు ఈ టైం కల్లా నా హోంవర్క్ ఫినిష్ చేసుకునేవాడిని, లేకపోతే చేసుకొని ఉంటాను. ఐ విల్ హ్యావ్. ఫినిష్ చేసుకోవడం అనే ఎలా రాస్తాం, ఫినిష్. ఇక్కడ ఏముంది మనకి, మెయిన్ వర్బ్ ఏ ఫామ్ లో ఉంది, థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. దట్ మీన్స్ V3. ఫినిష్డ్. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ ఫినిష్ చేసుకునేవాడిని ఎప్పటికల్లా, రేపటికల్లా. సో దట్ మీన్స్ by this time చూడండి ఒకసారి సెంటెన్స్, ఐ విల్ హ్యావ్. సో దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్ ఎలా ఉంది, V3 లో ఉంది. సో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. మీరు ఇక్కడ వరకు రాసుకున్న సెంటెన్స్ సరిపోతుంది. ఓకే, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ కంప్లీట్ చేసుకునేవాడిని అనేది ఇక్కడ వరకు మీనింగ్. సో మనం ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఏమొస్తుందంటే, ఫినిష్ చేసుకునేవాడిని ఎప్పటికల్లా, రేపటికల్లా నా హోంవర్క్ ఫినిష్ చేసుకునేవాడిని అని మనకి దీంతో ఎగ్జాక్ట్ కంప్లీట్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ సెంటెన్స్ని కూడా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీ సిస్టర్ ఉందనుకోండి. మీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ వాళ్ళకి మ్యారేజ్ చూస్తున్నారు. ఒక మ్యారేజ్ ఇవి ఏమంటారు, సంబంధాలు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇది డిసెంబర్ కదా, జాన్లో కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ వాళ్ళకి మ్యారేజ్ ఉందనుకోండి. సో జనవరి అనుకోండి, నెక్స్ట్ మంత్ జనవరి కాబట్టి జనవరిలో వాళ్ళ మ్యారేజ్ ఉంది. ఫర్ సపోజ్ ఈరోజు 14th కదా, వాళ్ళ మ్యారేజ్ 10th రోజు ఉందనుకోండి. సో షీ ఆర్ హీ. ఒకవేళ అక్కడ ఉన్న మ్యారేజ్ మీ బ్రదర్ అవ్వచ్చు లేకపోతే సిస్టర్ అవ్వచ్చు. సిస్టర్ అయితేనేమో షీ అని రాస్తాం, బ్రదర్ అయిపోతేనేమో హీ అని రాస్తాం. సో విల్ హ్యావ్, he or she will have, she or he will have got married. పెళ్లి చేసుకోవడం అంటే ఏంటి, గాట్ మ్యారీడ్. హీ ఆర్ షీ ఇవి రెండు సబ్జెక్ట్సే. కాకపోతే మీరు బ్రదర్ ఆర్ సిస్టర్ అనేది మీ ఇష్టం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఇలా రాసాం. సో ఇక్కడ ఏంటిది హెల్పింగ్ వర్బ్, మ్యారీడ్ అనేది మెయిన్ వర్బ్. That means in V3 he will have got married by the next month. He will have లేకపోతే she will have got married by the next month. నెక్స్ట్ మంత్ కల్లా మ్యారేజ్ అయిపోయి ఉండేది, నెక్స్ట్ మంత్. సో he will have got married by the నెక్స్ట్ మంత్ కల్లా, నెక్స్ట్ మంత్లో వీళ్ళ మ్యారేజ్ అయిపోయి ఉండేది అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఓకే, అర్థమైంది కదా. సో ఇంకా మనం ఎగ్జాంపుల్ చూసుకుందామా వీటిలోనే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, విల్ టేక్ సబ్జెక్ట్ యాజ్ యూ. ఓకే, సబ్జెక్ట్ అనేది యూగా తీసుకున్నాం. నెక్స్ట్
హెల్పింగ్ వర్బ్ కామన్గా దేనికైనా యూ విల్ హ్యావ్. సో దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్. యూ విల్ హ్యావ్. మీకు ఎగ్జామ్ ఉంది రేపు, ఓకే, యూ హ్యావ్ ఎగ్జామ్ టుమారో. నేను మీతో అంటున్నాను ఏమని, మీకు ఈ రేపు ఈ టైం కల్లా మీకు ఎగ్జామ్ అయిపోయే ఉంటుంది కదా ఈ టైంకి అని నేను చెప్తాను. సో యూ విల్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్. సో రిటర్న్ అనేది ఏంటి, మెయిన్ వర్బ్, దట్ ఈస్ ఇన్ V3. రిటర్న్ అనేది ఏంటి, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కదా. యూ విల్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్ by this time tomorrow. ఓకే, యూ విల్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. నువ్వు రేపు ఈ టైం కల్లా ఎగ్జామ్ రాసి ఉంటావు అని చెప్పడం ఈ సెంటెన్స్ మీనింగ్. ఏం లేదు, మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. విల్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఒకటి యాడ్ చేసుకొని ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ ఉంది కదా, మెయిన్ వర్బ్ని మనం ఎలా రాయాలి, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్లో రాయాలి. సో ఇక్కడ మీరు తీసుకునే వర్క్ని బట్టి బై దిస్ టైం టుమారోనా లేకపోతే బై నెక్స్ట్ మంత్ బై నెక్స్ట్ ఇయర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. ఓకే, మనం సబ్జెక్ట్ ఏం తీసుకుందాం, మన చీఫ్ మినిస్టర్ ఎవరు, కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో కేసీఆర్ లేకపోతే ఫస్ట్ మనకి అతను చీఫ్ మినిస్టర్ కాబట్టి వీ షుడ్ రైట్ సర్ కేసీఆర్. ఓకే, సర్ కేసీఆర్ will have won the elections మనకి నెక్స్ట్ సమ్మర్లో ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి కదా, లేకపోతే నెక్స్ట్ సమ్మర్లో కానీ లేకపోతే ఆగస్టులో కానివ్వండి, ఎప్పుడైనా ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, అప్పుడు మనకి సర్ కేసీఆర్ విల్ హ్యావ్ వన్ ద ఎలక్షన్స్ బై ద నెక్స్ట్ ఇయర్, లేకపోతే బై నెక్స్ట్ ఇయర్ అని రాసుకున్నా సరిపోతుంది. సో చూడండి, సార్ కేసీఆర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ కేసీఆర్ గారు కదా మనకి సబ్జెక్ట్. సో ఇక్కడ విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ 1. సో దిస్ ఈస్ ద మెయిన్ వర్బ్ అనేది థర్డ్ ఫామ్ లో ఉంది. వన్ ద ఎలక్షన్స్ బై నెక్స్ట్ ఇయర్, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉండి ఉంటే కేసీఆర్ గారు ఈ పాటికే గెలుచుండేవారు అని చెప్పడం ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. అర్థమైంది కదా. ఇక్కడ మనం సబ్జెక్ట్ బదులు హీ షీ ఇట్ రాయకుండా ఏదో కేసీఆర్ అని రాసామేంటి అనేది మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు నేమ్స్ కూడా రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది కేసీఆర్ కాబట్టి మనం కేసీఆర్ అని రాసుకున్నాం. ఒకవేళ మీరు అనుకోండి, లేకపోతే మీరు ఒకవేళ సీఎంగా పోటీ చేస్తుంటే మీ పేరు రాసుకోవచ్చు. అట్లా మనం ఈ సెంటెన్స్ని ఫామ్ చేసుకున్నాం. సో ఈ సెంటెన్సెస్ అన్నీ ఏంటి అంటే ఫ్యూచర్లో ఒక పని ఈ పాటికే జరిగి ఉంటుంది, లేకపోతే జరిగింది అని చెప్పుకోవడానికి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో మీరేం చేస్తారు, మీ ఓన్గా మీరు కొన్ని ఇవి సబ్జెక్ట్స్ ఇంకా మెయిన్ వర్బ్స్ మీరు రాసుకొని కొన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే డైలీ ఒక 5 సెంటెన్సెస్ మీ ఓన్గా మనం రాసుకున్న ఫార్ములాని బేస్ చేసుకొని ఒక 5 సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. సో దట్ ఈస్ యువర్ వర్క్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మనకి ఈ రోజుతో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. విల్ డిస్కస్ ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.